అల్లావుద్దీన్ అద్భుత దీపం వలె రాజమండ్రి అభివృద్ధిని కనికట్టుతో చూపించే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొడతారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ రాజకీయ పార్టీలను హెచ్చరించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 5 ఏళ్లు గాలికి వదిలేసిన అభివృద్ధి పనులను ఇష్టానుసారం పనులను వేగవంతం చేసే ప్రయత్నం చేస్తున్నారని, విఠలాచార్య సినిమాలో అట్టపెట్టెలతో పేకమేడలు కట్టే విధంగా సినిమా సెట్టింగులు చేపట్టే విధంగా రాజమండ్రి అభివృద్ధి పనులు నడుస్తున్నాయని, కంబాల చెరువు వద్ద ఫౌంటైన్ నిర్మాణం, డివైడర్లపై అంటిస్తున్న చిన్న చిన్న ప్లేట్స్ పనిని గమనిస్తున్న స్థానికులు ఆశ్చర్యపోతున్నారని, నాణ్యత లేని పనులు చేపడుతున్నారని, అలాంటి పనులలో కూడా అవినీతి కమిషన్లు తీసుకుంటూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని, వివి గార్డెన్ రోడ్డులో భారీ కాలువ పనుల్లో అక్రమాలతో రాజమండ్రిని అవినీతికి కేంద్ర స్థానంగా మార్చేశారని, ఇక్కడ ప్రచారం తప్ప అభివృద్ధి లేదనేది పచ్చి నిజమని, ప్రజలకు ఏ సౌకర్యాలు లేకపోయినా నగరపాలక సంస్థకు పెద్ద మొత్తంలో ప్రజలు పన్నులు చెల్లిస్తున్నారన్నారు. ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నాయి, నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు కొత్త బిచ్చగాడ మాదిరి రాజకీయాల్లో ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళు కానీ, లేదు గతం నుంచి పనిచేసినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు 5 ఏళ్ళు ఏ పని చేయకపోవచ్చు, ప్రజలకు కనబడకపోవచ్చు. మళ్ళా కొత్త ప్యాకేజీలతో, ఫ్లెక్సీల ప్రచారంతో ప్రజలను మళ్ళా తప్పుదారి పట్టించి నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మరో 5 ఏళ్ళు మన జీవితాలని దోచుకోవడానికి ఈ రాజకీయ పార్టీలు కొత్త వ్యూహాలతో వస్తున్నాయి. ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఈ 2 పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు 5 ఏళ్ళు మన భవిష్యత్తుని, మన బిడ్డల భవిష్యత్తుని మనం కాపాడుకోవాలనేటటువంటి ఆలోచన దృక్పథంతో మన ఓటు హక్కు వినియోగించుకోవాలి. జగన్మోహన్ రెడ్డికో, చంద్రబాబు నాయుడుకో మనం చూసి ఓటు వేస్తే ఇక్కడున్నటువంటి నేతలు మన జీవితాలను హరించేస్తున్నారు. వాళ్ళు రాష్ట్ర భవిష్యత్తుని అమ్మేస్తున్నారు. ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ లేదు, ఉపాధి అవకాశాలు లేవు, ట్యాక్సెస్ ఇష్టానుసారం పెంచేశారు. అలాగే పొల్యూటెడ్ మెటీరియల్ అంతా కూడా మార్కెట్లో లభ్యమవుతుంది. నిత్యావసర సరుకులన్నీ కూడా కలుషితమయం అయిపోయినాయి. అలాగే అప్పటికప్పుడు తెల్లవారుజాము తీసుకొచ్చి ఓ ఫౌంటైన్ పెట్టేస్తున్నారు. ఎలక్షన్ అయిన తర్వాత అవి ఉండవు. అలాగే మారంపూడిలో ఫ్లైఓవర్ ఉంది, అది ఎప్పుడు పడిపోతో తెలియదు, ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియదు. దాంట్లో కొంత టెక్నికల్ నాలెడ్జ్ ఒక పెద్ద నాకు ఒక ఆయన చెప్పాడు, కనీసం మెటీరియల్ క్వాలిటీ కూడా లేదట. గెలిపించుకుంటే ప్రశ్నించే గొంతు అసెంబ్లీలో వాయిస్ వినిపిస్తుంది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఒక గౌరవ ప్రతిష్ట అనేది రాజమండ్రి ప్రజలకి కల్పించేటటువంటి ఒక మెరుగైనటువంటి సమాజాన్ని, భద్రత కలిగినటువంటి సమాజాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ